బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం కారణంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాలు అయితే దంచి కొడుతున్నాయి. గత 2 రోజుల నుంచి కూడా ఎడతెరిపి లేని వర్షాలతో జనం అంతా కూడా మొత్తం ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి పక్క కనపడుతుంటే, అలాగే ముఖ్యంగా ఈ యొక్క తుఫాను ఎఫెక్ట్ కారణంగా ఎక్కడ తుఫాను ఏర్పడినా సరే ఉప్పాడ సముద్ర తీరం కూడా అల్లకల్లోలంగా మారుతుంది. ముఖ్యంగా కాకినాడ నుంచి అలాగే ఉప్పాడ వెళ్ళటువంటి బీచ్ రోడ్ ఏదైతే ఉందో అలల ఉధృతి అయితే కొనసాగుతుంది. ఈ యొక్క రాకాసి అలలు కూడా ఎగసిపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. గత 2 రోజుల నుంచి కూడా ఈ యొక్క ఉప్పాడలో ఉన్నటువంటి మత్స్యకార గృహాలు ముఖ్యంగా ఈ యొక్క సముద్ర కోతకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. గత కొన్నాళ్ళ నుంచి కూడా ప్రతి ఏటా కూడా ఎంతో కొంత ఈ యొక్క ఉప్పాడ సముద్ర తీరం ఈ యొక్క సముద్రంలో కలిసిపోతున్నటువంటి పరిస్థితి కనపడుతుందని చెప్పాలి. మరో పక్కన ఏదైతే ఈ యొక్క సముద్రం అల్లకల్లంగా ఉన్న నేపథ్యంలోనే సముద్రం మనకు సాధారణంగా నీలిరంగులో కనిపించేటువంటి దర్శనం ఇచ్చే సముద్రం అయితే రఫ్గా మారింది. అలాగే సముద్రం ఈ యొక్క తీరం వెంబడి మొత్తం అంతా కూడా కనుచూపు మేరలో సముద్రం నీలిరంగు కాస్త ఎర్ర సముద్రంగా మారిపోయినటువంటి పరిస్థితి. పక్కన గోదావరి కూడా వరద పెరుగుకు వస్తుంది. గోదావరి అంతా కూడా కలిసి చివరికి సముద్రంలోనే కలవాల్సిన నేపథ్యంలో పక్కన గోదావరి వరద సముద్రంలో చేరుతుంది. మరో పక్కన సముద్రం రఫ్గా మారిన నేపథ్యంలోనే సముద్రం తీరం వెంబడి ఈ యొక్క కెరటాలు కూడా ఎర్రని సమంగా మారినటువంటి దృశ్యాలు కూడా చూస్తున్నాం. ప్రస్తుతం మనం చూడొచ్చు ఉప్పాడ వద్ద ఉన్నటువంటి సముద్రం ఏ స్థాయిలో ఎర్రగా మారినటువంటి సముద్రాన్ని మనం చూస్తున్నాం. కనుచూపు మేరలో మొత్తం అంతా కూడా సముద్రం అంతా కూడా ఎర్రని పాయలుగా మారినటువంటి పరిస్థితి మన కనుచూపు మేరలో మనం చూసుకుంటే సముద్రం అలలు ఏ విధంగా ఎర్రని కెరటాలు కూడా వస్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం.